ఇంత దగ్గరగా ఎందుకు వస్తున్నాయి? ఈ పురాతన సముద్రపు జీవులు ఉపరితలంపైకి వస్తున్న కొద్దీ మన మనస్సులో మరిన్ని ప్రశ్నలు పెరుగుతున్నాయి. అయితే ఇందులో అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే, పెద్ద దేశాలు మరియు శాస్త్రవేత్తలు సముద్రాలను అన్వేషించడం ఎందుకు మానేశారు? బదులుగా వారు అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నారా అని చూడడానికి వెళ్లారు. కానీ మన సముద్రాల లోతుల్లో ఏం దాగుందో తెలుసుకోవడానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. గత కొన్ని సంవత్సరాల్లో మనం ఓర్ ఫిష్, జైంట్ స్క్విడ్స్ మరియు గ్లోయింగ్ జెల్లీఫిష్ వంటి వింత జీవులు పైకి వస్తున్నట్లు చూసాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ డీప్ సీ క్రియేచర్స్ ఉపరితలంపైకి వస్తున్నాయి. ఓర్ ఫిష్, ఇది కత్తిలా పదునైంది, వెండి రంగులో ఉంటుంది మరియు పాములా సాగుతూ ఈదుతూ ఉంటుంది. ఈ ఓర్ ఫిష్ బీచ్లపై కనిపించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అది మనం తెలుసుకుందాం. ఇక ఆంగ్లర్ ఫిష్ గురించి చెప్పాలంటే, ఇది సముద్రపు లోతులో నివసిస్తుంది. అంతేకాకుండా సాధారణంగా ఎప్పుడూ కూడా పైకి రాదు. కానీ ఇటీవల ఇది ఉపరితలంపై కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక తప్పు జరుగుతోంది. పైకి వచ్చిన ఆంగ్లర్ ఫిష్ కేవలం 6 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. కానీ దీన్ని చాలా పెద్దదిగా చూపిస్తున్నారు. దీని వెనుక కారణం ఏంటి, అది కూడా తర్వాత వివరిస్తాను. ఇప్పుడు కేరళలోని ఒక బీచ్లో ఒక వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక వ్యక్తి కేరళ బీచ్లో చేపల మధ్య స్నానం చేస్తున్నాడు. చూడండి, ఎన్ని చేపలు ఒక్కసారిగా బీచ్ పైకి వచ్చాయో. ఇది సాధారణ విషయం కాదు. దీని వెనుక ఏదో కారణం ఉంది. ఇప్పుడు ఓర్ ఫిష్ గురించి చూద్దాం. ఈ చేప ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, అంటే ఆస్ట్రేలియా, అమెరికాలోని శాన్ డియాగో వంటి చోట్ల బీచ్లపై కనిపిస్తోంది. అలాగే ఆంగ్లర్ ఫిష్ అనే డీప్ సీ క్రియేచర్ కూడా ఉపరితలంపైకి వస్తోంది. ఇవన్నీ ఏదో సంకేతాన్ని ఇస్తున్నట్లు అనిపించడం లేదా? కేరళలో బీచ్లోకి చేపలు వచ్చిన సంఘటన కూడా వింతగానే ఉంది. ఓర్ ఫిష్ను డూమ్స్డే ఫిష్ అని పిలుస్తారు. అంటే ఒక బీచ్లో ఓర్ ఫిష్ కనిపిస్తే అది కూడా ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో అది ప్రపంచానికి ఏదో పెద్ద ప్రమాదం సూచిస్తుందని అర్థం. అలాగే ఆంగ్లర్ ఫిష్ డీప్ సీ నుంచి పైకి రావడం అంటే అక్కడ ఏదో భయంకరమైన విషయం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకో విషయం, 2000 సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు మరియు పెద్ద దేశాల వాళ్ళు సముద్రాలను అన్వేషించడం మానేశారు. బదులుగా వాళ్ళు అంతరిక్షంలో ఏలియన్స్ను వెతుకుతున్నారు. దీని అర్థం ఏంటి? అంతరిక్షం గురించి తెలుసుకోవడం సులభమా? సముద్రాలు కష్టంగా మారాయా? ఇదేదో రహస్యాన్ని సూచిస్తోంది కదా. ఒక థియరీ ప్రకారం ఈ జీవులు వాతావరణ మార్పుల వల్ల పైకొస్తున్నాయి. సైన్స్ ఏం చెప్తుందంటే, సముద్రం నీరు వేడెక్కుతున్న కొద్దీ ఈ జీవులు చల్లని నీటి కోసం ఉపరితలం వైపు వస్తాయి. వాతావరణ మార్పు వల్ల నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల సముద్ర లోతుల్లో ఉండే ఈ జీవుల ఇళ్ళు, అంటే వాటి హ్యాబిట్, నాశనం అవుతుంది. రెండో కారణం, సముద్రం అడుగున జరిగే భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఇవి పైకొస్తున్నాయి. సముద్రం అడుగున ఉన్న భాగాన్ని మనం సీ బెడ్ అంటాం. ఇది కదిలినప్పుడు అక్కడ ఉండే జీవులు పైకి రావడం మొదలు పెడతాయి. ఉదాహరణకు జపాన్లో సునామీ మరియు భూకంపాలు రాకముందు ఓర్ ఫిష్ అనే చేపలు భారీ సంఖ్యలో ఒడ్డుకు చేరాయి. ఇది న్యాచురల్ డిజాస్టర్స్తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం, మనం చంద్రుడిపై అడుగుపెట్టాం, మార్స్కు రోవర్ను పంపించాం. కానీ మన సముద్రాలను కేవలం 20% మాత్రమే అన్వేషించాం. ఎందుకు అంటే సముద్రాన్వేషణ చాలా చాలా కష్టం. అక్కడ చీకటిగా ఉంటుంది. నీటి పీడనంతో ఏ వస్తువైనా తునాతునకలైపోతుంది. అందుకే చాలా తక్కువగా ఎక్స్ప్లోర్ చేశాం. కానీ ఇప్పుడు మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది కదా. అయినా సముద్రాన్వేషణ ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇక్కడేదో రహస్యం దాగుందా? అంతరిక్షంలో కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లే సముద్ర అన్వేషణలో కూడా కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ అది ఎంత ప్రమాదమో తెలుసా? ఓషన్ గేట్ అనే కంపెనీ ఒక సబ్మెరైన్ తయారు చేసి దాంట్లో కొంతమంది టైటానిక్ శిథిలాలను చూడడానికి లోపలికి వెళితే ముక్కలుగా పేలిపోయారు. అంత ప్రమాదం. కానీ సముద్రంలోని రహస్యాలు కేవలం ఒత్తిడి లేదా చీకటి గురించి మాత్రమే కాదు. అక్కడ వింత జీవులు కూడా ఉన్నాయని కొందరి నమ్మకం. క్రాకెన్, మెగాలోడాన్, నింగన్, ఈ పేర్లు గురించి ఎప్పుడైనా విన్నారా? క్రాకెన్ వైకింగ్ల చరిత్రలో చెప్పబడిన జైంట్ స్క్విడ్, ఓడలను ఒక్క దెబ్బతో నాశనం చేసేయగలదు. మెగాలోడాన్ 60 అడుగుల పొడవున్న పురాతన షార్క్. ఒకప్పుడు సముద్రాలను ఏలిన రాక్షసి ఇది. చాలామంది ఇది అంతరించిపోయిందని అనుకుంటారు, కానీ కొందరు ఇంకా ఇది లోతుల్లో జీవించే ఉందని నమ్ముతున్నారు. నింగన్ అంటార్కిటికా సముద్రంలో కనిపించిన మానవ ఆకార జీవి ఇది. దీన్ని కొందరు ఏలియన్ అని కూడా పిలుస్తున్నారు. సముద్ర లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మనం ఎప్పటి వరకు కనుగొనిన వింత జీవులు, మనకు తెలియని ప్రపంచాలు అన్నీ ఇన్ని కావు. సముద్రంలో వింత జీవులను చూశామని నావికులు, మత్స్యకారులు చెబుతున్నారు. జైంట్ సీ సర్ఫెంట్స్, గ్లోయింగ్ సీ డ్రాగన్స్, ఇవన్నీ వారి కథల్లో ఉన్నాయి. ఇవి కేవలం కంటి భ్రమల, లేక నిజంగా సముద్ర లోతుల్లో ఏదైనా దాగుందా? ఈ కథలు కేవలం ఊహలు కావచ్చు, కానీ వీటి వెనుక చరిత్రలో ఎన్నో సందర్భాలున్నాయి. వైకింగ్ల పురాణాల్లో క్రాకెన్ గురించి చెప్పబడింది. అలాగే ఇతర సంస్కృతుల్లో కూడా ఇలాంటి జీవుల గురించి ప్రస్తావన ఉంది. లెవియాథన్,
ఇది ఒక భయంకరమైన అతిపెద్ద సముద్ర జీవి. అంతులేని శక్తితో ఆమడు బాడితో దీని గురించి చరిత్ర పుస్తకాల్లో ఎన్నో సందర్భాలున్నాయి. కొందరు దీన్ని భూమిపై అతిపెద్ద జీవిగా భావిస్తారు. ఒకేసారి వేలాది ఓడలను మింగేయగలదు. లెవియథాన్ గురించి ఎన్నో పురాణాలు, చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావన ఉంది. కానీ దీని ఉనికికి భౌతిక ఆధారం లేదు. అయినా ఈ కథలు ఎందుకు ఇంతగా ప్రాచుర్యంలో ఉన్నాయి? దీని వెనుక ఏదైనా నిజం దాగుందా? ముందు మనం చెప్పుకున్నట్లు వింత సముద్ర జీవులు ఉపరితలంపై కనిపిస్తున్నాయి. ఇది లెవియథాన్ మేల్కొంటున్న సంకేతమా? అయితే లెవియథాన్ ఉనికిని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం పురాణమా లేక సముద్ర లోతుల్లో ఏదైనా దాగుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సముద్రం లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు మనకు తెలియవు. లెవియథాన్ వంటి జీవులు నిజంగా ఉన్నాయో లేవో, లేక అవి కేవలం కథల్లో పాత్రలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారు? మనం సముద్రాన్ని మరింత అన్వేషిస్తే తప్ప. అప్పటికి ఈ రహస్యాలు మనల్ని ఆలోచింపజేస్తాయా, లేక అప్పటికి భూమిపైకి చేరి వినాశనాన్ని సృష్టిస్తాయి? మొదటిది వాతావరణ మార్పు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చల్లని నీటి కోసం లోపలుండే రకరకాల జీవులు బయటకొస్తున్నాయి. రెండవ కారణం ప్రకృతి విపత్తులు. సముద్రం అడుగున జరిగే ప్రకృతి విపత్తులంటే భూకంపాల్లాంటి వాటి వల్ల కూడా లోపలుండే జీవులు పైకి ఉబికొస్తున్నాయి. ఇక మూడవ అవకాశం మానవ ప్రయోగాలు లేదా పురాతన జీవులు. కొన్ని దేశాలు లేదా శాస్త్రవేత్తలు రహస్య ప్రయోగాలు చేస్తున్నారని, లేదా పురాతన జీవులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయని కూడా అనుకుంటున్నారు. కానీ వీటికి ఆధారాలు లేవు కాబట్టి దీని గురించి మనం మాట్లాడలేం. కొందరు శాస్త్రవేత్తలు, దేశాలు ఈ రహస్యాలను తెలుసుకోవడం కంటే వదిలేయడమే ఉత్తమం అని అంటున్నారు. ఎందుకంటే సముద్రంలో ఎంతుంది, ఏముంది, ఎక్కడెక్కడుందనేది ఎవరికీ తెలియదు కాబట్టి. ఇప్పుడు మీ ముందు ఒక ప్రశ్న. ఈ సముద్రపు రహస్యాలను కనుగొనడానికి మీకు ధైర్యం ఉందా? లేక కొన్ని పజిల్స్ సాల్వ్ చేయకుండా అలాగే ఉంచడమే మంచిది అనుకుంటున్నారా? అసలు సముద్ర గర్భంలోకి మనం వెళ్ళడం ఎంతవరకు మంచిది? కామెంట్ చేయండి.